హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి. వేడి వేడి రైస్లోకి దీన్ని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మా ఇంట్లో మేము ఏ ప్రాసెస్లో అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది. చేసుకోవడం అయితే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయగలుగుతారు, అంత ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కాస్త లైట్గా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో చక్కగా వీటి రంగు అనేది చేంజ్ అయిపోవాలి. ఫ్లేమ్ని మనం లో లేదా మీడియంలో పెట్టుకుని ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే టైంలో కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వీటిని యాడ్ చేసేసుకుని చక్కగా కొత్తిమీర అంతా కూడా బాగా ఉడికిపోవాలి, పచ్చివాసన పోవాలి. అలాగే ఉల్లిపాయలు కొంచెం లైట్గా రంగు మారిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఇందులోకి మీ కారానికి సరిపడా మిరప్పొడిని యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఈ విధంగా స్మూత్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మీకు గ్రైండ్ అవ్వడం లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు. ఇందులో మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. యాడ్ చేసుకుని అవి చక్కగా చిటపట్లాడి రంగు మారిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5 దంచి యాడ్ చేసుకోండి. పొట్టుతో పాటే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కేజీ దొండకాయలని బాగా నీట్గా కడిగిన తర్వాత నార్మల్ గా మనం గుత్తి వంకాయకి 4గా ఎలా కట్ చేసుకుంటామో మధ్యలోంచి ఆ విధంగా కట్ చేసుకోవాలి. మీకు వద్దనిపిస్తే నార్మల్ గా సన్న సన్న ముక్కలు పొడవుగా కట్ చేసైనా తీసుకోవచ్చండి. లేదా వీటిని మీరు రౌండ్ గా సన్న సన్న ముక్కలుగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసి చక్కగా ఆయిల్లో దొండకాయ ముక్కలు బాగా ఉడికిపోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకునే టైంలో కాస్త అంటే 1-2 చిటికెళ్ళ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఉల్లికారంలోనే సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేయకండి. అలా యాడ్ చేయకుండా దొండకాయలు అనేవి చప్పగా లేకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో కాస్త దొండకాయల్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకుని ఈ విధంగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయల్లోకి మనం ముందుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి దొండకాయ ముక్కల గ్యాప్స్ ఉంటుంది కదా, అన్నిట్లో కూడా ఈ ఉల్లికారం అనేది పట్టేలాగా కలుపుకోవాలి. అలా అని మనము దొండకాయ ముక్కల్ని కాస్త గట్టిగా కలిపినట్టయితే అవి కొంచెం గుజ్జులాగా అయిపోతాయి. అలా కాకుండా కాస్త ఉప్పిగ్గా కలుపుకోవాలి. అలాగే మిక్సీ జార్ని కడగ్గా ఏదైనా వాటర్ ఉంటే ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. జస్ట్ 1 లేదా 2 టేబుల్ స్పూన్లంత వాటర్ మాత్రం యాడ్ చేసుకుని ఈ విధంగా చూస్తున్నారు కదా, ఉల్లికారం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఆ కారం పొడి మనం యాడ్ చేసి ఉంటాం కదా గ్రైండ్ చేసేటప్పుడు, ఆ కారం పొడి యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కటి థిక్ గ్రేవీ టైప్లో ఉల్లికారంతో పాటు దొండకాయ రెడీ అయిపోతుంది. ఫైనల్ గా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకోండి. కొత్తిమీర యాడ్ చేయడం అనేది ఆప్షనల్, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. వేడి వేడి రైస్ లోకి ఈ దొండకాయ ఉల్లికారం అనేది ది బెస్ట్ కాంబినేషన్ అండి. అసలు తిన్న కొద్దీ తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.